శ్రీ గురుభ్యో నమ. ఈరోజు 21 నుంచి శ్లోకాలు చెప్పుకోబోతున్నాం. తప్తచామీ కరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోనభిఘ్నాయ రుచయే లోకసాక్షిణే. తప్తచామీ కరాభునకు హిరణ్మయుడైన పురుషునికి నమస్కారము. వహ్నికి అగ్నిరూపునకు నమస్కారము. విశ్వకర్మనకు సమస్తమును తన కార్యమైన వానికి నమస్కారము. తమోభిఘ్నమునకు అజ్ఞానమును నాశనమును చేసిన వానికి నమస్కారము. రుచికి ప్రకాశించువానికి నమస్కారము. లోకసాక్షికి సర్వసాక్షి అయిన వానికి నమస్కారము. నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభు పాయత్యేష రభత్యేష వర్షత్యేష గభస్తిభిః. మహాప్రళయం జగత్తును నాశనము చేయును, తిరిగి దానినే సృజించును. నాశనకాలం పోగా పాలించును. ఇతడు తన కిరణములచే జగతిని శోభిల్లజేయును, వర్షించును. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. సమస్త సకల ప్రాణులు నిదురింపగా వానిలోని అంతర్యామి నెలకొని మేల్కొని ఉండును. ఇతడే అగ్నిహోత్రమును అగ్నిహోత్రుల ఫలమును అగును. వేదాశ్చక్రదవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిప్రభుః. వేదములు యజ్ఞములు యజ్ఞఫలమును ఇతడే లోకమున గల కర్మలన్నింటికి సర్వాత్మకుడుగు ఈ రవియే నియామకుడు. ఏనమాపత్సు కుత్యేషు కాంతారేషు భేషు చ కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ. రామ, ఆపదలందును కష్టములందును అడవులయందును భయముల కలిగినప్పుడు ఈ స్తోత్రము పఠించవాడెంత మాత్రము చెడక సుఖపడును. పూజయస్త్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్రీణి తంజత్వా యుద్ధేషు విజయిష్యసి. నీవు మనస్సును ఏకాగ్రము చేసి దేవదేవుడు జగన్నాథుడు అగు ఈ దేవుని నీ స్తోత్రముచే పూజింపము. ఈ స్తోత్రమును 3 మారులు జపించివేని యుద్ధములందు జయమునందగలదు. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వరిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామచ యథాగతం. మహాభుజుడా, నీవి క్షణమునే రావణుని చంపగలవు అని అప్పుడిట్లు పలికి అగస్త్యుడు వచ్చిన దారిని పోయెను. ఏతచ్చుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారయామాసు సుప్రీతో రాఘవ ప్రేరాత్మవాన్ ఆదిత్యం ప్రేక్షయత్వాదో పరం హర్షమవాప్తవాన్ తిరాజమ్య శుచిర్భూత్వా ధనురారాయ వీర్యవాన్. అప్పుడు మహాతేజుడుగు రాముడి స్తోత్రము వినగానే శోకమంతయు నశింపగా మిక్కిలి సంతుష్టుడై పరిశుద్ధ మనస్సుతో ఆచమించి శుచి ఆదిత్యుని చూచి ఈ స్తోత్రము జపించి పరమహర్షము పొందెను. ఇట్లు ముమ్మారు ఆచమనము చేసి వీర్యము అతిశయంపగా విల్లు చేసుకొని యుద్ధమును నిలిచెను. రాఘవం ప్రేక్ష వృష్టాత్మా యుద్ధాయ సముపాగమతు సర్వయత్నేన మహదావరేదస్య ధృతో భవతు అధ రవిరవదన్నిరీక్ష రామం ముదితమనాః పరమం ప్రౌష్యమాణః నిశచరపద సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్వరేతి. ఇది ఆదిత్యోదయ స్తోత్రం సంపూర్ణం. అంత రాముడు రావణుని చూచి మదిలో హర్షము నుండి యుద్ధమునకై ఎదురేగెను. సకల మహాప్రయత్నముతో రావణుని చంప నిశ్చయించెను. అప్పుడు ఆదిత్యుడు తన్ను స్తోత్రము చేయు రాముని చూచి మదిలో సంతసించి సంతోషముచే గగుర్పాటు కలగగా రాక్షస రాజగు రావణుని వధనను అనుగ్రహించి తన మండలము నుండి దేవగణ మధ్యమున నిలిచి రావణుని వధించుటకై త్వరపడుము అని చెప్పాను. ఇది శ్రీమద్ రామాయణములో యుద్ధకాండలో 107వ సర్గనందు కల ఆదిత్యోదయ స్తోత్రం సంపూర్ణం. నా ఈ ఛానల్ని అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమో భగవతే ఆదిత్యాయ. ఓం హ్రీం ఆదిత్యాయ నమః. ఈ ఆదిత్య హృదయాన్ని చదివేటప్పుడు ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని చేస్తే దీని తాలూకా ఫలితాన్ని అనుభవిస్తారు. ఇది మాఘమాసం, రేపు ఆదివారం. ఆ కారణంగా ఆదిత్య హృదయం అనేది స్తోత్రాన్ని మీకు
భావ వివరణతో సహా ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని అందరూ చక్కగా పఠించి ఇచ్చేస్తారని కోరుతున్నాను. నెక్స్ట్ వీలైతే మనకి చక్షుస్సూక్తం అనే దాన్ని, చాక్షుషోపనిషత్ అనే దాన్ని చెప్పగలుగుదాం. సమయాతీతం అవుతున్నది. సమయాన్ని బట్టి మనము చూసుకొని చేద్దాం. స్వస్తి.